అమ్ముకుంటే ఆ టైంలో మేము చేత కాలేదు మాకు చదివేయడానికి పోమన్నా వాళ్ళు చదువుకోలేదు ఇంకా 2 రూపాయలు కట్టెలు మోపు అమ్మి మేమేం చదివించుకున్నామని ఇంకా వాళ్ళని చదివేలా అట్నే వదిలేసినాము ఆ పిల్లగాడ్డ వదిలేసినాం పిల్లని వదిలేసినాము ఇప్పుడు చిన్న పిల్ల 6 ఏళ్ళ పిల్ల చదువుకుంటుంది అందరు చదువుకునేది అంటే తొండలు పడతారు ఎలకలు పడతారు పిల్లలు మొత్తం పోతారు ఎటు బయటతోటు వాళ్ళని ఏరకొచ్చుకొని మళ్ళీ బడిలో పెడతారు ఆ బడిలో పెడితే కాసేపు కూర్చో చదువుకుంటారు బో తింటారు కడుపు నిండా సబ్బులు ఎత్తారు బో పెడతారు తింటారు పోతారు ఇంకా చదువుకునేది ఎప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేది ఎప్పుడు మేము కలెక్టర్ మినిస్టర్లు అయ్యేది ఎప్పుడు ఇంకా కాము మా బతుకులు ఇంతే. పిల్లలు పాఠశాలల నుంచి డ్రాప్ అవుట్ కావటానికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా తల్లిదండ్రుల విద్యపై అవగాహన లోపం వలన వాళ్ళ అవసరాలు గుర్తించుకుంటారు కానీ విద్యపై గుర్తింపు లేనందుకు పిల్లలు మధ్యలో డ్రాప్ కావటం జరుగుతున్నది. పిల్లల తల్లిదండ్రులు కూడా మా పిల్లవాడు చదువుకోవాలా ఇంతకంటే పై స్థాయిలో మాకంటే బాగా పై స్థాయిలో ఉండాలని ఒక దృక్పథంతో తల్లిదండ్రులు ఎప్పుడైతే పూర్తి బాధ్యత వహిస్తారో అప్పుడు పాఠశాలలో 100% ఎన్రోల్ ఉంటుంది. పిల్లలు బాగా చదువుకొని పై స్థాయిలు వెళ్ళటానికి కూడా ఆస్కారం ఉంటుంది. Chenchus ask for a categorization of tribal communities so that they may access schooling and employment without having to compete with other tribes which are better placed than them. The question is one of relative disadvantage among a cluster of groups that are all extremely vulnerable and jostling for space in the very narrow margins. Within this cluster, Chenchus are the most vulnerable and the most disadvantaged. Are special protections and classification of groups within scheduled tribes the answer, as the Chenchus of Nallamalla seem to argue? కానీ చెంచు తెగ రోజు రోజుకి అంతరించిపోతుందని అందరికీ తెలుసు. కానీ మిగతా గిరిజనులు కూడా అందులో కలిపేసి దాన్ని చెంచు స్కూల్ అనట్లేదు, జనరల్ ఎస్టీ స్కూల్ చేసేసి ప్రభుత్వం కానీ తల్లి కానీ దాని పాపులేషన్ చూపిస్తున్నారు. కానీ చెంచు స్కూల్ చెంచు కేటాయిస్తే వాళ్ళు తగ్గుతున్నదా పెరుగుతున్నదా చదువుతున్నదా అనేది మనకు అర్థమవుతుంది. కానీ అలాంటిది ఇక్కడ జరగట్లేదు. ఇప్పుడు లంబాడీసు ఎరుకల యానాది ఎస్టీలందరినీ తీసుకొచ్చి మమ్మల్ని కూడా వాళ్ళతో పాటు సమానం చేశారు. వాళ్ళతో పాటు సమానం చేసేసరికి మాకు ప్రత్యేక హోదా అనేది లేదు. ఉదాహరణకు నేను కూడా ఎస్టీ హాస్టల్ చదివిన పుల్లల చెరువు. ఇప్పుడు ఎస్సీ బీసీ ఈ ఎస్టీ సుగాలి ఎస్టీ ఎరుకలో ఉన్నారు, మళ్ళీ యానాదిస్ కాదు. వీళ్ళు ఎంతప్పటికీ మా మీద డామినేషన్ చేయాలనే ధోరణే ఉంటుంది. చెంచు అనే ఫీలింగ్ ఉంటుంది. చెంచు అంటే కారణం ఏంటంటే అడవిలో ఉన్నాడు కాబట్టి, అందుకని అక్కడ కంబైన్డ్ కులాల్లో కలిసి రాలేకపోతున్నారు సార్. నాకు తెలిసిన వ్యవహారం అది. పేరల్ ఫంక్షన్ పెట్టాను సార్ వచ్చిన సంవత్సరంలో. అప్పుడు పాత విద్యార్థులు మొత్తాన్ని పిలిచాం సార్. పిలిచేసి మా దగ్గర చదువుకున్న విద్యార్థులు పూర్వ విద్యార్థులు మొత్తాన్ని పిలిచాం. వాళ్ళు సుగాలి చెంచు ఆల్ ఎస్టీస్ని మొత్తం అందరిని పిలిచాను సార్. వాళ్ళు వచ్చి వాళ్ళ మెసేజ్ జిల్లా ఆఫీసర్లు మళ్ళీ కలెక్టర్ గారు ఇన్వైట్ చేసాం. జిల్లా ఆఫీసర్లు వచ్చారు. అట్లా బంధుత్వం పూర్వకంగా ఎక్కువ మంది వస్తున్నారు సార్. వాళ్ళు తీసుకెళ్తే మేము ఎవరి పిల్లల్ని అయితే తీసుకెళ్తున్నారో వాళ్ళ ఇంటికి వెళ్తాం సార్. మేము అట్లయితే ఎట్ట పెద్దమ్మా ఇప్పుడు చూడు నేను చదువుకోబట్టే కదా ఈ స్థితిలో ఉన్నా, ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నప్పుడు నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఎంటెక్లు చేస్తున్నారు, పిహెచ్డీలు చేస్తున్నారు. కనీసం నేను 10th చదవబట్టి ఈ స్థాయిలో ఉన్నా. ఇప్పుడు ఆ 10th చదివితే విలువ లేదు, బాగా చదవాలా, ఇక్కడ బాగా ఎడ్యుకేషన్ ఉంది, మేము ఉంటున్నాము, ఇబ్బంది ఏం లేదని అట్లా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ చేలల్లో కూడా పోతాం సార్. మేము చేలల్లో పోయి తీసుకొచ్చుకుంటాం, ఎందుకంటే మా వాళ్ళు కాబట్టి మాకు ధైర్యం. పాఠశాలని విద్యార్థికి అనుగుణంగా మలుచుకున్న తర్వాత పేరెంట్స్తో మనం సమావేశపరచుకోవాలి. ఈ సమావేశంలో పేరెంట్స్కి వివరంగా చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకు మేము సేమ్ క్యాస్ట్ సేమ్ విలేజ్, మేము చదువుకొని ఏ రకంగా అయితే ఈ స్థాయికి వచ్చాము అనేది పేరెంట్స్కి వాళ్ళ పిల్లల్ని కూడా ఆ రకంగా పంపమని చెప్పుకోవాలి. ఆ రకంగా చేసుకున్న తర్వాత పిల్లలకు కూడా ఉపాధ్యాయులు అనేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లెక్క. అంటే నేను ఉపాధ్యాయుడిని నేను బెత్తం పట్టుకొని చెలాయిస్తాననే ధోరణి కాకుండా పిల్లల్ని వాళ్ళ కుటుంబ సభ్యులు లెక్క మన ఇంట్లో పిల్లల్ని ఎలాగ నాన్న రామ్మ అట్లా పిలుచుకుంటామో అట్లా పేరు పెట్టి పిలిచే కంటే కూడా
ఇంకా అన్యోన్యంగా పిలుచుకునే విధానంతో ఉంటే ముందు ఉపాధ్యాయుడికి విద్యార్థి అనేవాడు అలవాటు పడతాడు. అలవాటు పడిన తర్వాత వాడు పాఠశాలని ఇంచుమించుగా ఎగ్గొట్టిపోవటానికి ఆస్కారం ఉండదు విద్యార్థి నుంచి. తర్వాత వాడు విద్యార్థి అనేవాడు ఎప్పుడు కూడా అడవి పీటీజీ చెంచు కాబట్టి అడవినే కోరుకుంటాడు, అంటే బయట ప్రపంచాన్ని కోరుకుంటాడు. ఈ పాఠశాల అనేది వాళ్ళ దృష్టిలో ఎట్లుంటుందంటే వస్తే క్లాస్ రూమ్లో బంధిస్తారన్న ఆలోచనే ఉంటుంది. ముందు ఆలోచన అనేది పుట్టకూడదు విద్యార్థికి. ఆ ఆలోచన అనేది పుట్టకుండా ఉండాలంటే వాడు జాయిన్ అయిన తర్వాత మినిమం కనీసం 3-4 నెలలు వాడిని ఫ్రీగానే వదలాలి, స్కూల్లో ఫ్రీగా వదలాలి, వాళ్ళకి అక్షరాలు వద్దు ఏమొద్దు. Chenchu children possess considerable knowledge about forests, wildlife, and forest-based livelihoods. A relevant educational policy or program would need to take account of their distinct culture and skills while introducing young people to diverse knowledge and cultures from across the world. I think that is where perhaps the education, and therefore you see even today, if you have reservation for tribals, even today you are not getting candidates. You are not still, number of universities positions go vacant because the children have not come. In spite of the reservation, children have not yet reached the level of higher education, and the dropout rate is so high and their learning has been so alienated. I think this is the time that we address this question. We have had legendary stalwarts in the administration like Sri S.R. Shankaran, who laid the brick and mortar for a robust public education system informed by the urgency of social justice and affirmative action in these areas that the Chenchus live in. The far-reaching gains of this system are visible in an entire generation that has been able to realize its claims to dignity through access to education. It lies broken and in ruins today. We need a concrete way forward in terms of comprehensive reconceptualization of primary education in tribal areas: administrative, cultural, infrastructural, pedagogic, economic, and ecological. We must move urgently towards the full realization of the right to education for all children, especially for children from vulnerable and extremely marginalized Adivasi communities like the Chenchus of Nallamalla.